అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 9వ తరగతికి సంబంధించి తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ను నేను చేరవేస్తాను. ఒకవేళ ఆలస్యం అయితే అయ్యి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన విషయాన్ని నేను అందజేస్తాను. ముఖ్యంగా నేను మీకు ఎన్నో మంచి విషయాలను చేరవేయడానికి సహకరిస్తున్న గొప్ప వ్యక్తులకు పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలు, గొప్ప మనస్సు, గొప్ప ఆలోచన విధానం ఉండడం వలన ఎంతోమంది విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయడానికి సహకరిస్తున్న గొప్ప వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున, మా విద్యార్థులందరి తరఫున, మా సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఈ గొప్ప ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చేరవేయడానికి సహకరిస్తున్న గొప్ప వ్యక్తులకు మరి ఒక్కసారి నా తరఫున, మన ఈ ఛానల్ తరఫున, విద్యార్థులందరి తరఫున, సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అందరికీ మరి ఒక్కసారి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు.